అందరికీ నమస్తే అండి. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోలోని టాపిక్ ఏంటంటే నా అన్వేషణ. అందరికీ తెలిసినటువంటిదే. గత 10 రోజులుగా బాగా వైరల్ అవుతున్నటువంటి వ్యక్తి. హిందూ దేవీ దేవతల గురించి, హిందూయిజం గురించి బత్తాయిలో అంటూ ఎక్కిరించడం కావచ్చు, ఇలాంటి పరుష మాటలతోటి అందరినీ కించపరుస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఎందుకులే అనుకున్నాను, బట్ ఈ వీడియో మాట్లాడదాం అని డిసైడ్ అయ్యానండి. అదేంటంటే ఒక విషయం కంప్లీట్గా మీరు అర్థం చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఒక కాంట్రవర్సీ జరుగుతుందండి. జరుగుతున్న క్రమంలో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. బట్ ఇతను సరిదిద్దుకోకపోగా ఇంకా కాంట్రవర్సీలు చేస్తున్నాడేమో. ఎందుకు అంటే ఇతనికి మెయిన్గా కావాల్సింది వ్యూస్ అండి. వాస్తవానికి ఇతనికి మెయిన్గా కావాల్సింది వ్యూసే. ఆ వ్యూస్ ద్వారా వచ్చేటటువంటి డబ్బులే. ఆ వ్యూస్ ద్వారా అంటే ఒక 10 రోజులుగా వస్తున్నటువంటి ఈ కాంట్రవర్సీలు ఏదైతే ఉన్నాయో అతని పైన, వాటిని అడ్డం పెట్టుకొని అతను సంపాదించినటువంటి 8 లక్షలు 6 లక్షలు ఏదైతే, అది నేను ఇంత ఖర్చు పెట్టాను, నేను ఐఫోన్ తీసుకున్నాను, ఇదిగో నా ఖర్చు ఎంత అయింది అని చెప్పుకుంటూ అందరినీ కించపరిచేలాగా ఇంకా మాట్లాడుతున్నాడండి. ప్లస్ అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే అతను ఏం మాట్లాడతాడో, అతని కాంట్రవర్సీ ఏం చేస్తాడని చూడటం మానేసి పోలీసు వారికి ఒక విజ్ఞప్తి అండి. పోలీసు వారు అయితే త్వరగా అతని పైన చర్యలు తీసుకోవాలి. అతని పైన ఏదైతే ఉన్నాయో ఆ చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మరొక వ్యక్తి ఉన్నారండి, అడ్వకేట్ సుబ్బు అంట. ఆయన కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని వైరల్ అవ్వాలి అనుకున్నాడేమో తెలియదు నాకైతే మాత్రం. అలా వైరల్ అవ్వటం కోసమే ఆయన సపోర్ట్ చేస్తున్నాడేమో మరి. అతను మాట్లాడుతూ, అంటే ఆ లాయర్ గారు సుబ్బు, అడ్వకేట్ సుబ్బు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ ఆ చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రని ఉటంకించే సమయంలో, అంటే ఆ చరిత్ర గురించి మాట్లాడే సమయంలో ఆ పదాలను వాడటం జరిగింది. అంతే తప్ప ఆ కీచకుడు బలవంతం చేయబోయాడని మాట్లాడాడు. కానీ ఇక్కడ అడ్వకేట్ సుబ్బు గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కీచకుడు బలవంతం చేయబోలేదండి. ఎవరు కూడా మహాభారత రామాయణంలో బలవంతం చేయబోలా. అంటే బ్లాక్మెయిలింగ్ టైప్, బెదిరించి నా అంతటి పరాక్రమవంతుడు లేడు, నువ్వు నా దగ్గరికి వస్తావా రావా అన్నట్లు బెదిరించి భయపెట్టి తన దగ్గరికి రప్పించుకునే ప్రయత్నం చేశాడు తప్ప కీచకుడు బలాత్కారమో ఇంకొకటో చేయబోలేదండి. ఫస్ట్ అడ్వకేట్ సుబ్బు గారు, మీరు లాయర్ చదివారు, మరి మీకు ఎంత విజ్ఞానం ఉంది. మీ చదువులో మీకు విజ్ఞానం ఉండొచ్చు, బట్ మహాభారతం వీటిలో పట్టు లేకపోవచ్చు. ఎక్కడా కూడా కీచకుడు, మీరు చెప్పినటువంటి కీచకుడు ఎవరైతే ఉన్నారో, కీచకుడు ద్రౌపదిని అదే ఇంగ్లీష్ పదంలో ఉన్నటువంటి దాన్ని, అంటే తెలుగులో బలాత్కారం అంటారు కదా, అదేం చేయబోలా. వాస్తవానికి భయపెట్టాడు. అంటే ద్రౌపది యొక్క సీక్రెట్ అంతా పబ్లిక్ చేస్తాను, మిమ్మల్ని దేశంలోంచి వెళ్ళగొడతాను అన్నట్లుగా చెప్పి భయపెట్టి తన దగ్గరికి రప్పించుకునే ప్రయత్నం చేశాడు. అంతే తప్ప మీరు చెప్పినటువంటి ఆ దరిద్ర పని చేయబోలా. దాన్ని మీరు సమర్థించుకుంటూ మాట్లాడండి. వీడికి ఇంకా, అన్వేష్ గారికి ఇంకా బుద్ధి రాలేదండి. కానీ మనం ఎవరం చూడకూడదు. పోలీసు వారికి అయితే ఒక విన్నపం అండి, రిక్వెస్ట్. ఆంధ్ర ప్రజల తరపు నుంచి కావచ్చు, తెలుగు ప్రజల నుంచి కావచ్చు, అందరు హిందువుల నుంచి కావచ్చు, ఈ అన్వేష్ ఎవడైతే ఉన్నాడో వీడి ఉద్దేశంలో హిందువులు ఏం పీకలేరు, నన్నెవరు ఏం పీకలేరు అనేటటువంటి భావనలోనే ఇంకా ఆయన గడుపుతున్నాడండి. దానికి నిదర్శనం నేను చూపిస్తా చూడండి. ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఇక్కడ నాన్ వేసిన ఇప్పుడు ఎక్కడ హిందూ దేవీ దేవతల్ని కించకొచ్చేటట్టు మాట్లాడిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పూర్తి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుందా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తుందా, లేదంటే అసలు ఇతను చేసిన తప్పేంటి. ఇక్కడ కేవలం ఏంటంటే ఇక్కడ సీతాదేవి గారి గురించి, ద్రౌపది గారి గురించి మాట్లాడారు. సో దాని గురించి అక్కడ నేను చూసిన ఆ ఎంటైర్ సినారీలో నాకు ఎక్కడ కూడా అక్కడ వల్గర్ అనిపించలేదు. రేప్ అనేది ఏంటి, ఇప్పుడు ఇక్కడ రావణుడు సీత పైన రేపెట్టం చేయబోయిండు, తర్వాత ద్రౌపదిని ఇలా జరిగించబోయింది. సో అందుకని కురుక్షేత్రం జరిగింది అని ఇలా జరిగింది కదా. వీటి గురించి ఉద్ఘటించిందంటే తప్ప ఆమె స్వామి అడ్వకేట్ సుబ్బు గారు, వీటి గురించి ఉటంకించడమో ఉద్ఘటించడమో కాదు గురువు గారు. మీరు లాయర్ కదా, మిమ్మల్ని ఏమన్నా అనాలన్నా కానీ నాకు సిగ్గుగా ఉంది.
ఇక్కడ మీరు కూడా మాట్లాడుతున్నారు రావణాసురుడు రేప్ చేయబోయారు కదా, అటెంప్ట్ చేయబోయారు కదా అని. అక్కడ రావణాసురుడు అటెంప్ట్ చేయబోలేదండి. వాళ్ళ చెల్లెలు ఎవరైతే ఉన్నారో శూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తే అక్కడ సీతమ్మ వారి వల్ల ఇది జరిగింది అన్న ఉద్దేశంతో ఆ శూర్పణఖ కోరిన కోరిక ఏంటి, రాముల వారికి దూరం చేయాలి సీతమ్మ వారిని. అందువల్ల సీతమ్మ గారిని టచ్ కూడా చేయలేకపోయారండి. ఆ టచ్ కూడా చేయలేకనే ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని పెళ్లగించుకొని తీసుకెళ్ళాడు. ఇది జరిగినటువంటి పురాణం. కానీ మీరు చెప్తుంది ఏంటంటే అడ్వకేట్ సుబ్బు గారు, మీకు ఎక్కడ బుద్ధి లేకుండా పోయిందో నాకైతే అర్థం కాలేదు. అటెంప్ట్ చేయబోయాడు కదా రావణాసురుడు, అందుకే చచ్చిపోయాడు. ఇక్కడ అటెంప్ట్ ఏం జరగలేదండి, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా కించపరుచుకున్నట్టు మాట్లాడుతున్నారు. మీ పైన కూడా కేసు వేయాలి. వాస్తవానికి మీ పైన కూడా కేసు వేయాల్సిందే. హిందూ సంఘాలందరూ ఇలాంటి వాళ్ళని కూడా గుర్తించండి. ఇలాంటి దేశద్రోహులు, హిందూ ద్రోహులు అని కూడా చెప్పొచ్చు మనం. ఇలాంటి వాళ్ళని గుర్తించాలి మనం. ఎందుకంటే తప్పు కదండి. అడ్వకేట్ సుబ్బు గారు అటెంప్ట్ చేయబోయారా? మీకు తెలుసా అటెంప్ట్ చేయబోయారని? ఎక్కడ అటెంప్ట్ చేయబోయారండి? వాస్తవానికి జరిగిన సిచ్యువేషన్ అది కదా. మీరు ఎందుకు ఇలా మారుస్తున్నారు? మరలా ఈడేం పెట్టాడంటే అండి, వాడి యొక్క ఇన్స్టాగ్రామ్ లో చూడండి, బత్తాయిలకి గుడ్డ మండుతున్నట్టుంది. బత్తాయిలకి గుడ్డ మండుతుందా, ఇంకా అదే ఇంకా కారం ఏమన్నా ఉప్పు కారం వేస్తానని పెట్టాడు. చూడండి, బత్తాయిలకి గుడ్డ మండుతుందా, ఉప్పు కారం ఇంకా పెడతానంటున్నాడు. అంటే వీడు ఇన్స్టాగ్రామ్ లో ఏమి ప్రదర్శిస్తున్నాడంటే, నేను ఏం మాట్లాడినా నేనేమన్నా నన్ను ఏం పీకలేర్రా మీరు, హిందువుల్ని డైరెక్ట్ గా అంటున్నట్టే అండి, హింట్స్ తోటి. చూడండి, బత్తాయిలు గుడ్డ మండుతుందా అన్నట్టు వాడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీలో పోస్ట్ పెట్టాడు, స్టోరీ పెట్టుకున్నాడు, గుడ్డ మండుతుందా ఇంకా ఉప్పు కారం వేయాలా అని. ముందు అడ్వకేట్ సుబ్బు గారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం మానేయండి. మీ లాయర్ వృత్తికి అదే గౌరవం అండి వాస్తవానికి. ఎందుకంటే మీరు కూడా తప్పుగానే మాట్లాడుతున్నారు. ఇక్కడ సీతమ్మ వారిని కానీ అటెంప్ట్ కూడా చేయబోలా, అండ్ ద్రౌపది గారిని కీచకుడు అటెంప్ట్ చేయబోయడానికి మాట్లాడారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ద్రౌపదిని కీచకుడేమి అటెంప్ట్ చేయబోలా, పిలిచాడండి. అంటే బ్లాక్మెయిలింగ్ టైపు, నువ్వు నా దగ్గరికి రాకపోతే నేను నీ రాజ్యంలోనే ఉండనివ్వను అనేటటువంటి క్రూరత్వం, అంతే తప్ప బలవంతంగా లాక్కొల్లి అదేదో చేసేయాలని కాదు. అక్కడ తప్పుగా పోర్ట్రేట్ చేయకండి. ఒక పురాణం ఉందంటే ఆ పురాణంలో ఉండేటటువంటి భావాన్ని, అది ఎందువల్ల జరిగింది, దుష్టుల్ని సంహరించడం కోసం ఎలాంటి సిచ్యువేషన్లు క్రియేట్ అవుతాయి అనేది ఆ పురాణాల యొక్క ఆంతర్యం, అదంతా కానీ. అంతే తప్ప మీరు దాన్ని ఏదో రాంగ్గా పోర్ట్రే చేసి వాడెవడో మాట్లాడుతుంటే మీరు దానికి సపోర్ట్ చేస్తే మీరు ఎక్కడ హైలైట్ అవ్వాలో అని చెప్పి మీరు కూడా చూస్తున్నారేమో. అందరూ కూడా వ్యతిరేకిస్తారండి అడ్వకేట్ సుబ్బు గారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ అన్వేష్ గారు కేవలం తనను వైరల్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు చూడాలి, తన యొక్క వీడియోలు ప్రతి ఒక్కళ్ళు చూస్తే తనకి డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి దయచేసి ఎవరు వాడి మాయలో పడద్దు. వాడికి ఉండేటటువంటి ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని చంపేసేయాలి త్వరగా. పోలీసు వారు అయితే మాత్రం అన్వేష్ని అరెస్ట్ చేయాలండి. థ్యాంక్ యూ. జై హింద్.